యాదాద్రి భువనగిరి జిల్లాలోని మనం ఆత్మకూరు మండలం మండల కేంద్రంలో ప్రస్తుతం మనం పిఎస్సిఎస్ చైర్మన్ గా మనం యాస లక్ష్మారెడ్డి గారిని చూసుకోవచ్చు. మాజీ సర్పంచ్ గా మండల అధ్యక్షునిగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ గా సేవలు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈనాడు పిఎస్సిఎస్ చైర్మన్ గా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు బీర్లా ఐలయ్య గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈనాడు రైతుల గురించి ఏ విధంగా కృషి చేయబోతున్నారు వారి మాటల్లో అడిగి తెలుసా. ముందుగా వారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ ఈనాడు రైతుల కోసం ప్రజల కోసం ఏ విధంగా కృషి చేస్తారో వారి మాటలు అడిగి తెలుసు. నమస్కారం అండి సార్. పిఎస్సి చైర్మన్ గా అవకాశం రావడం జరిగింది. మీ యొక్క బాధ్యతలు కర్తవ్యాలు ఎట్లా నిర్వర్తించబోతున్నారు మీరు ప్రజల కోసం? మాకు మన ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బడుగురు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన బీర్లా ఐలయ్య గారి సహకారంతో గత మేము 30 సంవత్సరాల సంధి పార్టీకి సేవ చేసుకుంటాంలా ఉండటంలా మా అందరినీ ఇవాళ ఈ డైరెక్టర్లుగా మమ్మల్ని ఎన్నిక చేసినటువంటి ఐలయ్య గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీ గురించి కష్టపడ్డ వారికి ఎప్పుడైనా అవకాశం వస్తుందనేది మిగతా కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం సర్పంచ్లకు కానీ ఎంపీపీలకు కానీ జడ్పీటీసీలకు కానీ ఎమ్మెల్యేలకు ఎంపీ గారికి ఎలక్షన్లో ఇప్పుడు ఈరోజు పాలకవర్గం ఈ ఎన్నికైన పాలకవర్గం గ్రామశాఖ అధ్యక్షులుగా ఉండుకుంటూ ఎంపీటీసీలుగా ఎన్నో సేవలు చేసి వాళ్ళు అనుభవం ఉన్న వారిని అందరినీ ఇవాళ మనకు ఈ డైరెక్టర్గా చైర్మన్గా ఎన్నిక చేసిన ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మునుముందు కూడా అందరం ఐకమత్యంతో ఉండి ఈ ఆత్మకూరు మండల సహకార బ్యాంకు రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్దల సహకారంతో ఈ డైరెక్టర్లందరి సహకారంతో రైతులందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కృషి చేస్తామని తెలియపరచుకుంటాం. ఈనాడు మీరు రెగ్యులర్ గా ప్రత్యక్షంగా రైతులని ఇబ్బందులు కానీ అన్ని ప్రతి ఒక్కటి మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఈనాడు ఏ విధమైనటువంటి సలహా సూచనలు మీ యొక్క డైరెక్టర్లు కానీ మీరు కానీ ఈనాడు చేయబోతున్నారు? మేము గతంలో కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు మాకంటే ముందున్న మా ఈ బ్యాంకు చైర్మన్లు కూడా గత 20 సంవత్సరాల సంధి కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడ చైర్మన్లుగా కొనసాగిర్రు. వారికి తోడుగా మేము కూడా అందరం ఉండి ఇక్కడ ఎంతో ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాం. మునుముందు కూడా అదే విధంగా సేవ చేస్తామని తెలియపరుచుకుంటాం. ముఖ్యంగా మీ యొక్క మండలంలో రైతు భరోసా కార్యక్రమాలు కానీ రైతు రుణమాఫీ కార్యక్రమాలు ఈనాడు రైతు బీమా కానీ ఈనాడు రైతులకు ఎట్లా అందుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకి రైతులకి అందుబాటులో ఉంటుంది? ఈనాటి ప్రజా ప్రభుత్వంలో రైతులందరికీ అన్ని విధాల ప్రభుత్వానికి ముందు వండుకుంటూ అన్ని విధాల రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతులకు రుణమాఫీ కూడా 90% రుణమాఫీ కూడా జరిగింది. కాకుంటే 1-2 ముగ్గురికి కొంతమందికి బ్యాంకు ఖాతాల వల్లనో లేక వాళ్ళకు టెక్నికల్ ఇష్యూ ఏదో అన్న ఉండో లేక ఈ 2 లక్షల పైబడి ఉన్న వారికి కొంతమందికి కాలేదు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. దాన్ని వాళ్ళకు కూడా చేస్తానని కూడా హామీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడైతే మటుకు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మీ గ్రామాల్లో వచ్చి మండలంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయండి ప్రతి ఒక్కరికి? మాకు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాల సంధి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గారు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క విలేజ్ కి 20 నుంచి 50 వరకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా సన్న బియ్యం కూడా ప్రతి ఒక్క పేదలకు ఇక్కడ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాల సంధి రేషన్ కార్డు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. వారికి కూడా ఇప్పుడు చాలా మందికి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. పేదలకు ఎప్పుడు ఏది కావాలన్నా మన ప్రభుత్వం అందుబాటులో ఉండి వారికి కూడా మేము అందుబాటులో ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నెరవేరుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మీకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ కి మీకు బీర్లా ఐలయ్య గారికి ఏం చెప్పాలనుకుంటున్నారండి చివరిగా? మా మీద నమ్మకంతో ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య గారు ఇచ్చిన ఈ పదవిని వారికి మునుముందు కూడా మేము ఎన్నో సేవలు చేసి వారికి కూడా మంచి పేరు వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని విన్నవించుకుంటాం. గతంలో జరిగినటువంటి తప్పులను మీ దృష్టికి రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని సరిదిద్దుకుంటే నాడు రైతుల పక్షాన మీరు ఖచ్చితంగా ముందుగా ఉండి ఫ్రంట్ లైన్ వర్కర్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఎట్లా చేయబోతున్నారు ఫార్మర్స్? ఏది ఉన్నా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎప్పటికప్పుడు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏమన్నా తీర్చేటందుకు మేము కూడా ముందుంటాం. ఎప్పుడున్న ప్రజల గురించి వేరే ఆలోచన లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్యలు రాకుండా
చూస్తామని మేము హామీస్తున్నాం. సో ప్రజల ఇది మనం చూస్తాం ఈనాడు యాస లక్ష్మారెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్ గా బాధ్యతలు రావడం, ఈనాడు డిసిసి అధ్యక్షుడు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఈనాడు ఇవ్వడం జరిగింది, అప్పటి చెప్పడం జరుగుతుంది. సో మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా ఈనాడు రైతుల పక్షాన ఉంటూ ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో విధాలుగా సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు నేనున్నానంటే ఈనాడు మండలంలో ఈనాడు నియోజకవర్గంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు పొందినటువంటి లక్ష్మారెడ్డి గారికి ఒక అవకాశం రావడం చాలా సంతోషం. సో నిత్యం ఈనాడు పిఎస్సిఎస్ చైర్మన్ గా రైతుల పక్షాన వర్క్ చేస్తూ ప్రతినిత్యం ప్రజల కోసం ఉంటా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో వారికి వారి యొక్క డైరెక్టర్స్ కి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా ఇంకా మంచి ఆశయాలను లక్ష్యాలను ఛేదించుకుంటూ ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి కోరుకుంటూ అందరికి సెలవు. నమస్తే.